వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బానూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సంగారెడ్డి ఎస్పీ. కేబీఆర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు. భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. సీఎం వ్యాఖ్యలపై మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విమర్శలు. పటాన్చెరు నుంచి యువ సంగ్రామ సదస్సుకు 5,000 మంది యువత. వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బానూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది, కిట్ ఆర్టికల్స్, పెండింగ్ కేసుల దర్యాప్తును పరిశీలించిన ఎస్పీ ప్రతి కేసులో నాణ్యమైన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అలాగే బానూర్ పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ పరిశ్రమల కారణంగా వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు బీట్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. Salute! Salami chest! विमान आपका निरीक्षण के लिए हाजिर है. विसर्जन. सर नागना भास्कर जी హైదరాబాద్లో ప్రతిపాదిత
కేబీఆర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు పోలీసు, ట్రాఫిక్, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ట్రాఫిక్ నిర్వహణ, యూటిలిటీల మార్పిడి, రహదారి భద్రత, ల్యాండ్స్కేపింగ్ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించిన అధికారులు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి పెండింగ్ క్లియరెన్స్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు కనీస అసౌకర్యంతో ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన వన్-వే మార్గాలపై జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉదయం 2 గంటల పాటు దాదాపు 5 కిలోమీటర్లు కాలినడకన తిరిగి ప్రధాన జంక్షన్లను పరిశీలించారు. ట్రాఫిక్ సరళి, రహదారుల వెడల్పు, వన్-వే ట్రయల్లో ఎదురైన సమస్యలను సమీక్షించి అవసరమైన చోట్ల రోడ్లు విస్తరణ, పాదచారుల భద్రత కోసం పెలికాన్ సిగ్నల్స్ లేన్ మార్కింగ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే వన్-వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా చర్యలు వేగవంతం కానున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కలిసి కేసు నమోదు చేయాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేతో కలిసి పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. ఎంత వైచారికమైనటువంటి మరి మొన్న సైకో ఉండే కదా మొన్న రాజ్ కుమార్ వాడేమో చేస్తూ పెట్టిండేమో చేయగానే చేస్తానని చెప్తున్నాడు. అంటే నీదేవాయ బాబు అంటే రక్తం అంటాడు, ఎక్కువ మాట్లాడితే గుడ్లు బిక్తా అంటాడు, ఎక్కువ మాట్లాడితే తొండలు దొరకడతా అంటాడు, ముక్కలు ఇస్తా అంటాడు, తొక్కుతా అంటాడు, గుడ్లు తీస్తే గోళీలు ఆడుతా అంటాడు. ఏంది భాష? ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవచ్చు. మొన్న ఉదాహరణకు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బాలకృష్ణ గారు ఏదో రోలా మాట్లాడితే తెల్లారా ఆయన తీసుకుపోయి దాదాపు 25 రోజులు జైల్లో పెట్టింది. అంటే బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. సేమ్ అవే సెక్షన్స్ ఆయనకు కూడా ఉండాలని చెప్పి నేను ఇప్పుడే మరి సిఐ గారికి కంప్లైంట్ చేయబోతున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల శాంతి భద్రత విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ మరి ఆయన హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక హోంమంత్రి హోదాలో ఉండి మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవచ్చు. మాట్లాడినటువంటి వ్యక్తి బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. మీరు చెప్పలేదా? మీరే చెప్పిండు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఒక ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేసి జైలు పెట్టింది కదా. మరి అదే భారత రాజ్యాంగం చెప్తున్నది. రేవంత్ రెడ్డి కూడా సేమ్ అప్లికబుల్ అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా సేమ్ దానికి మరి అర్హుడవుతాడు. కాబట్టి నీళ్ళేవా బాబు అంటే నీళ్ళేయాలి కానీ రక్తం తీస్తా, రక్తం పోస్తా, ఏం భాష, ఏం కథ అర్థమవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు బేషాలు పట్టింపులు వద్దు. నిరుపయోగంగా నీళ్లు గోదావరి అంతా కూడా డౌన్ స్ట్రీమ్ ప్రవహించి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. నేను నిన్న విజయవాడ పోయేస్తుంటే పట్టిసీమ నుంచి నీళ్లు ఎంత అద్భుతంగా కింది నీళ్లు పోతున్నాయి. అక్కడ మోటార్ లాంచ్ చేసిన వేత ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆంధ్ర ముఖ్యమంత్రికి ఉన్న సొయ్యి నీళ్ళు లేకపోతే మరి మేమేమని అన్నది. అక్కడేమో నీళ్లు కృష్ణాలకు తీసుకుపోతున్నాడు, గోదావరి నుంచి కృష్ణాకి లింక్ చేస్తున్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అన్నీ కూడా తయారు చేసి పెట్టి ఒక పోయి మోటార్ ఒత్తుడే నీళ్ళు పోతుడే. నువ్వు ఈరోజు కారణాలు చెప్తున్నావు కొట్టుకోపోతే అని. అంటే మా పార్టీ శాసనసభ్యులు కూడా చెప్పింది అవి కొట్టుకోపోయే ఇబ్బంది ఉంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయమంటున్నాం. మాకు రాజకీయం ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించడమే మాకు ముఖ్యం. మాకు రాజకీయాలు పదవులు కాదు. నీకేమో పదవులు,
కేసీఆర్ గారి పేరుని ఎట్లా డ్యామేజ్ చేయాలి, నీళ్ళు ఇస్తే ఎట్లా కేసీఆర్ పేరు వస్తుంది అనేటువంటి దురుద్దేశం నీకున్నది. మేమేమో తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు, పంట పండకుండా ఎండిపోతే, రైతులకు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మేము అది కోరుకుంటున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని లింగాల గణపురంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనపై విమర్శలు చేసిన రాజయ్య ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు, ఒక రక్త పిచాచిలాగా తన రక్త దాహాన్ని తీర్చుకోవడం కోసం బీఆర్ఎస్ అధినాయకుల మీ రక్తం ఇవ్వండి, పంటల మీద చల్లితే అదే పండుతుందనే ఒక హిట్లర్ లాగా ఒక రాక్షసుని లెక్క మాట్లాడడం. ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన తూ అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈద్ అమీన్, హిట్లర్, తర్వాత రజాకర్ల నిరంకుశ పాలన, హిట్లర్ లక్షల మందిని చంపి రక్త పిచాచి లెక్క ఆనాడు చేస్తే ఈరోజు ఇరాక్ ఇజ్రాయెల్లో ఎట్లయితే విధ్వంసం జరుగుతుందో నా దగ్గర కూడా హైదరాబాద్ అట్లాంటి విధ్వంసం చేస్తున్నానని వికటహాసం అంటే హేళన చేసుకుంటూ నవ్వే పరిస్థితి. హిట్లర్ నా వారసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. రైతులు బాధపడుతున్నారంటే ఈయన నవ్వుతుంటాడు. రైతులు అరిగోస పడుతూ ఉంటే ఈయన మాత్రము ఏ మాత్రం కూడా చీమ కుట్టినంత కూడా ఆయనకు చలనం లేదు. ఆంధ్రకేమో నీళ్ళు ఇస్తున్నాడు, తెలంగాణకేమో కన్నీళ్ళు ఇస్తున్నాడు రైతులకు. అక్కడ పట్టుసీమ పంపులు పోస్తూ ఉంటే మన దగ్గర మాత్రము కన్నెపల్లి పంపులు పోయడం లేదు. నీళ్లు లేవా అంటే 93 మీటర్ల హైట్ వాటర్ వచ్చేది ఉంటే మరి పోయటానికి అవకాశం ఉంటుంది, అంటే పంపులు ఆన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. 97 మీటర్లు నీళ్లు పోతున్నాయి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర. దాదాపు మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు అంటే 11,000 క్యూసెక్కులకు 1 టీఎంసీ, అంటే దాదాపు రోజు 9 టీఎంసీ నీళ్లు వృధాగా కిందికి వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. మనము వచ్చిన కొద్ది నీళ్లను ఎల్నినో ప్రభావం వల్ల కరువు ఇప్పటికే దాదాపు 45 నుండి 50% వర్షాభావం ఉన్నది. ఎక్కడ కూడా విత్తనాలు వేసినక్కడ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కనీసము మానవీయ కోణంలో ఈ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి ఎలాంటి రైతు సంక్షేమం కోసము ఈరోజు నిమ్మకు నీరెట్టినట్టున్నాడు. ఎన్నన్నా కూడా ఆయన రాక్షస భాష, అబద్ధ ప్రచారం మారతలేదు. కింద మనకు నీళ్ళన్నీ పోయాంట. మనం మొత్తము 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినప్పుడే ఏమాత్రము చెక్కు చెదరకుండా మేడిగడ్డ ఉంటే, ఇప్పుడు రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతే ఆపితే అక్కడ 16 టీఎంసీలు, మొత్తం కూడా లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 5 టీఎంసీలు, మొత్తం ఇవన్నీ కలిస్తే కూడా ఒక్కసారి వదిలిపెట్టా కూడా ఏం కాని పరిస్థితి. మనకు గత చరిత్ర చెప్తా ఉంటే నీళ్ళ మీద ఏమాత్రము అవగాహన లేకుండా ఇప్పటికీ కనీసము 2 పంపులను ఆన్ చేసేది ఉంటే మరి కనీసం హైదరాబాద్కు తాగునీరు, తర్వాత పశువులకు తాగడానికి నీరు, అదేవిధంగా చెర్లు నింపుకుంటే మరి 6 పంటలు వేసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రము ఓ సమీక్ష లేకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పోలవరం నిండితే బ్యాక్ వాటర్ తోటి భద్రాచలము మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి కింది పోతే పోయేదానికి ఉండనే ఉండే పోలవరం వరకు.
మరి భద్రాచలం ఎట్లా మునుగుతుంది, 44 గ్రామాలు ఎట్లా మునుగుతుంది అసలుకే అర్థం కావట్లేదు. కింద పోయేదానికి గోదావరి నదే ఉంది, అది కింది వరకు వెళ్ళిపోతుంది. అది నిండి వెనుకకు వచ్చినప్పుడు భద్రాచలానికి భంగం ఉండే అవకాశం ఉంటుంది. కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి 5,000 మంది యువత హాజరవుతారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను 2.5 ఏళ్లైనా అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువ సమగ్ర సదస్సు, సంగ్రామం సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటంచెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు, కొట్టువేతలు అని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు, 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2-3 అవుతుంది, 2 అవుతుంది. ముత్తంగి యాక్సిస్కి వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎక్కితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కాడికే ర్యాంప్ ఉంది, అక్కడ రీచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పకడ్బందీ ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి వెనక ముందు స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్కలు పెట్టించి తీపిస్తాం ఈ మీద. అర్థమవుతుందా? సపోర్ట్ చేయలేమా? పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. చూద్దామంటే చూద్దామనే లెక్క పోతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుమీకి నుంచి తెల్లాడగల హైదరాబాద్ నడవాలంటే నడవాలంతే. రెండో ముచ్చట్లేదు. ఆడ నడుచుకుంటూ పోతావా, బొర్రుకుంటూ పోతావా, మోకాల మీద పోతావా మాకు తెలియదు. చార్మినార్ రీచ్ కావాలంతే. ఆ విధంగా పట్టుదలతో మన కార్యకర్తలందరూ ఉన్నారు. అదే నమ్మకంతో ప్రెస్ మీడియా ముందు మీకు డిక్లేర్ చేస్తూ ఉన్నా, 5,000 మందికి తగ్గకుండా మనం ఉప్పల్ స్టేడియాన్ని సభను సక్సెస్ చేయడానికి పటంచెరు నియోజకవర్గానికి వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి ప్రెస్ మీట్ను సక్సెస్ చేసినందుకు, వేదిక పైన ఆశీలైన సోదరులకు, సభలో ఆశీలైన కార్యకర్తల, ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. ఎక్కడ చూసినా అంధకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత అసలు ఉన్నారా లేదా అనే ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం శోచనీయం. దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమ్మేళనం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో యువకులకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చెలపించి ఈ యొక్క దేశ భవిష్యత్తు వాళ్ళపైన ఆధారపడి ఉంది అని దేశానికి ప్రపంచానికి చాటిన రీతిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చిందో అది అన్ని రంగాల్లో ఈ
3 సంవత్సరాల్లో చూస్తే అసలు ఏ రంగాన్ని కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఈ భారతదేశ భవిష్యత్తు అయినటువంటి యువతను విస్మరిస్తూ వారి ఉద్యోగాలు, విద్య, క్రీడా రంగం కావచ్చు, అనేక అవకాశాల సందర్భాల్లో వాళ్ళని అడుగడుగున అణిచివేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు చేస్తూ జైల్లో పెడుతూ లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ళ రక్తాన్ని కలుగుతున్నారు. దీన్ని నిరసించి రేపటి భవిష్యత్తు అయినటువంటి ఆ యువతకు బంగారుబాట వేసే ఆలోచనలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. అందుకే దీన్ని భారీ ఎత్తున నుంచి తనిఖీ వెళ్ళి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆ సభను విజయవంతం చేయాలని యువత సోదరులకు, యువత సోదరులకు, అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేస్తాను. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ ద్వారా మరి పచ్చి అబద్ధాలు చెప్పించి మరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మనం పెద్ద ఎత్తున యూత్ మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, మరి వారితో పాటు మరి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దానికి తలదన్నే విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రతి సంవత్సరం 7 ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యమకారులు వారికి మేము 250 గజాల ప్లాట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోటి సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారితో మంచి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరానికి 2 నెలలు అయితే కావస్తుంది. ఇంతవరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే 40,000 జాబ్ల గురించి సంతకం పెట్టి రెడీగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేనో ఆ జాబులు తప్ప మళ్ళా ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ మొన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టుకుంటే అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేదు అని విద్యార్థులందరూ కూడా మరి ఒక ధర్నా చేసి కాలేజీలు బంద్ అని చెప్తే వాళ్ళందరినీ కూడా మరి తీసుకుపోయి లోపటేషన్ చేయడం. పోనీ కాలేజీలందరూ కూడా మేము నడవలేకపోతున్నాము, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లు మరి పెండింగ్ ఉన్నది, ఇది ఇవ్వకపోతే కాలేజీలు నడవలేకపోతున్నామని కాలేజీ యాజమాన్యం చెప్తే వాళ్ళ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఏసీబీ రేట్లు, మరి వాళ్ళ మీద విద్యా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళతో రిజర్వ్ రేట్లు. మరి ఎన్ని రోజులు ఈ రకంగా మరి అనిశ్చిత ధోరణితో ముందుకు పోతారో మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. దాన్ని మనం మీటింగ్ ఎలా విజయవంతం చేస్తున్నామో అలాగే రేపు సరళంగా జరిగే యువజన కూడా అందరం తరలి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యువకులు ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇవాళ మన పార్టీ ఓడిపోవడం కూడా కొంత కారణము యువత రెచ్చగొట్టి 3 రోజుల్లో జనాలను నమ్మించి మోసం చేసి ఇలా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి యువతలందరూ కూడా రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళందరినీ ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి అమీర్పేటలో మీటింగ్ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఇవాళ యువకులకు ఏ ఒక్కరు హామీ నిర్వహిస్తున్నా అందరినీ మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా కాలుష్యం గురించి కూడా ప్రపంచ నియోజకవర్గం నుంచి కూడా అందరం వెళ్ళాం. మన రక్తమే కావాలంటే మేమందరూ రక్తం ఇవ్వడం జరిగింది. మా రక్తం తెలంగాణ కోసం ఈ
ఇచ్చిన విద్యార్థులు ఇవాళ తెలంగాణ రైతుల కోసం కూడా రక్తం వేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇవాళ రేపు జరిగే కార్యక్రమాలు కూడా అందరూ పెద్దగా ఏ ప్రోగ్రాం చేసినా మనమంతా యూనిట్గా మనం పనిచేస్తామని పని చేయాలని పని చేస్తామని కూడా రేపు నైపుణ్యాలు చెప్పిన విధంగా ఆలోచన చెప్పిన విధంగా అందరం కలిసి మనం అందరం ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి కాలం నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ రావాలని తెలియజేస్తే రేపు విజయవంతం చేయాల్సిన సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. సకాలంలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ఆదేశాలు దానికోసమే ప్రెస్ మీటు. ఈ ప్రెస్ మీట్లో ఆసీనులైనందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున, ప్రెస్ సోదరులకు, ముఖ్య కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళని మాట్లాడడం లేదా 2 సబ్జెక్టుల మీద శ్రీకాంత్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మేము మసీదులలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. నిన్ననే ఆలోచన చేసినాం. టెంపుల్లో మైకుల ద్వారా చెప్పించడం జరుగుతూ ఉంటుంది. చర్చిలలో చర్చి పాస్టర్లతో గిట వాళ్ళతో గిట చెప్పించడం జరుగుతుంది. నిన్న నేను మాకు ఇప్పుడు శ్రీకాంత్ని అడిగితే ఆటో పబ్లిసిటీ చేస్తూ ఉంది ముత్తంగిలో. దాని ప్రకారంగా అన్ని డివిజన్లలో రేపు ఆటోలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి పెండ్రైవ్ పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికక్కడ తింపాలనే ఆలోచనతో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందరి మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్టయితే కొద్దిగా గొప్ప పర్సెంటేజ్ పెరిగి ప్రజలలో అవగాహన వచ్చి ముందుకు పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దాని తర్వాత మన ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా 422 బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్ ఇట తొందరలోనే రేపు 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు మేము మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్ననే సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిరని తెలిసింది. అక్కడ ఇస్తే మనకిట ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 15 నుంచి 20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్లోనే నెంబర్ 1 పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న వాళ్ళ దాంట్లో మనము ముందుండాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను నేను. దాంతోపాటు రెండవ విషయం, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బానూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సంగారెడ్డి ఎస్పీ. కేబీఆర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు. భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. సీఎం వ్యాఖ్యలపై మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విమర్శలు. పటాన్చెరు నుంచి యువ సంగ్రామ సదస్సుకు 5,000 మంది యువత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.